హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు ఆర్ఎంటీస్ కిచెన్ క్లబ్. ఈరోజు మన వీడియోలో గోరు చిక్కుడుకాయ మసాలా కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు దీన్ని అన్నం, చపాతీ, పూరి, ఇడ్లీ, దోశ దేంట్లోకైనా ట్రై చేయండి. సూపర్ టేస్టీగా ఉంటుంది. అందుకోసం నేను 1/2 కిలో గోరు చిక్కుడుకాయలను తీసుకొని ఈ విధంగా కట్ చేసుకొని పెట్టుకున్నాను. ఇప్పుడు ఒక మిక్సీ జార్లోకి 7-8 వెల్లుల్లి రెబ్బలు, గుప్పెడు పల్లీలు, తురిమిన ఎండు కొబ్బరి 2 టేబుల్ స్పూన్లు, అలాగే మన రుచికి తగినంత కారం పొడి, 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, కాస్త ఉప్పు కూడా వేసుకొని ఈ విధంగా ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద కుక్కర్ పెట్టుకొని ఆయిల్ వేసి ఆవాలు, జీలకర్ర కూడా వేసుకోవాలి. జీలకర్ర అనేది మీకు ఇష్టం ఉంటే వేసుకోండి, లేకపోతే లేదు. జీలకర్ర అనేది మన డైజెషన్ సిస్టమ్కి చాలా హెల్ప్ చేస్తుంది. నేనైతే ప్రతి కర్రీలోకి వేస్తున్నాను. మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేయొచ్చు. ఆవాలు వేగిన తర్వాత ఒక రెబ్బ కరివేపాకు, అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలను వేసుకొని లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలను కూడా వేసుకొని ఈ విధంగా బాగా మగ్గించుకోవాలి. టమాటా ముక్కలు బాగా మగ్గిన తర్వాత ఇందులోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న గోరు చిక్కుడుకాయ ముక్కలను కూడా వేసుకొని ఒకసారి బాగా కలిపి మగ్గించుకోవాలి. ఈ విధంగా ఒకసారి బాగా కలిపి ఇందులోకి కాస్త ఉప్పు వేసుకొని మళ్ళీ ఒకసారి కలిపి మూత పెట్టుకొని 2-3 నిమిషాలు మగ్గించుకోవాలి. ఈ విధంగా మగ్గించుకున్న తర్వాత 2-3 నిమిషాల తర్వాత మూత తీసి చూద్దాం. చూసారా, గోరు చిక్కుడుకాయ ముక్కలు అనేవి కాస్త మగ్గిపోయి ఉన్నాయి కదండి. ఇప్పుడు ఒకసారి కలిపి ఇందులోకి మనం ముందుగా మిక్సీ చేసి పెట్టుకున్న ఆ పౌడర్ని కూడా వేసుకొని అంతా బాగా మిక్స్ చేసుకొని మన గ్రేవీ కన్సిస్టెన్సీకి సరిపోయేంత వాటర్ పోసుకొని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకొని 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఈ స్టేజ్లోని మనం ఉప్పు కారాలను అడ్జస్ట్ చేసుకోవాలండి. మీరు ఒకసారి టేస్ట్ చూసుకొని ఉప్పు కారం సరిపోయిందా లేదా చూసుకొని మూత పెట్టుకొని 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. 3 విజిల్లు వచ్చిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకొని కుక్కర్లో ఉండే ఆవిరంతా బయటపోయిన తర్వాత మూత తీసి చూద్దాం. చూసారా, కర్రీ అనేది చక్కగా ఉడికిపోయింది కదండి. ఇప్పుడు ఒకసారి బాగా కలిపి గ్రేవీ కన్సిస్టెన్సీ అనేది కాస్త చిక్కబడే వరకు మళ్ళీ ఉడికించుకోవాలి. స్టవ్ వెలిగించుకొని ఈ విధంగా ఉడికించుకోవాలి. ప్లీజ్ అండి, ఇప్పటి వరకు మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ విధంగా ఉడుకుతున్నప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న పుదీనా, అలాగే కొంచెం కొత్తిమీరని కూడా వేసుకొని ఒకసారి బాగా కలిపి మరి కాసేపు ఉడికించుకోవాలి. చూసారా, గ్రేవీ కన్సిస్టెన్సీ అనేది నాకు ఈ మాత్రం ఉంటే సరిపోతుంది. నేను స్టవ్ ఆఫ్ చేసుకుని దించేసుకుంటున్నాను. మీకు ఇంకా థిక్గా కావాలి అనుకుంటే మళ్ళీ ఒక 2-3 నిమిషాలు ఉడికిస్తే సరిపోతుందండి. చూసారా, అంతేనండి, గోరు చిక్కుడుకాయ మసాలా కర్రీ రెడీ అయిపోయింది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.